హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈ ఎన్డీఆర్ఎఫ్ అనేది 10th ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ ఎస్డీఆర్ఎఫ్కి అంటే తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్కి ఎందుకు ఈ రోప్ రెస్క్యూ ట్రైనింగ్ ఇస్తుంది, దీని గురించి నేను చెప్తాను. రోప్ రెస్క్యూ ఎందుకు ట్రైనింగ్ తీసుకోవాలి, రోపుకు సంబంధించింది ఇట్లా బిల్డింగ్లు ఎందుకు ఎక్కిస్తున్నారు, అన్నీ కూడాను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అదే ఇదే ఎందుకు చేయిస్తున్నారు అనేది నేను క్లారిటీగా ఇందులో చెప్పబోతున్నాను. చెప్పే ముందు హాయ్, ఈ రోప్ రెస్క్యూ అనేది ఎస్డీఆర్ఎఫ్కి ఎందుకు చేయిస్తున్నారంటే, ఏవైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యేటప్పుడు, ఇప్పుడు రీసెంట్లీగా భూకంపాలు వచ్చేటప్పుడు, లేదంటే రీసెంట్లీగా ఇప్పుడు 6 అంతస్తులది భద్రాచలంలో కూలిపోయింది కదండి, అట్లాంటప్పుడు, లేదు ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లోట ఫైర్ అయ్యేటప్పుడు, లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు పైన కూలిపోయి కింద అంటే కింద ఫ్లోర్లన్నీ ఉండి పైన కొలాప్స్ అయినాయి, అందులోట జనాలు ఉండిపోయేటప్పుడు వాళ్ళకి ఎట్లా రిస్క్ చేయాలి అంటే, ఇది చూపించింది ఓన్లీ ఇంకేటంటారంటే, ఇప్పుడు ఎక్కేది డబల్ జూమర్, డబల్ రోప్ అంటారు, డబుల్ రోప్, సింగిల్ జూమర్ కూడా అని అంటారు. లేదు ఇలాంటివి నెక్స్ట్ రివర్ క్రాసింగ్ అని ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి నేర్పించామన్నమాట. ఇవి ఎందుకు చేయిస్తాము అనేది నేను లాస్ట్ వరకు ఇది చెప్తాను. ప్లీజ్ వెళ్ళే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను నోటిఫికేషన్ పెడుతున్నవన్నీ మీకు అందుతాయి. ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోర్సు సంబంధించినవన్నీ కూడా నేను ఇందులో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈ తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్లో వీళ్ళు ఏంటంటే, వీళ్ళకి ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్లోట మొత్తం ట్రైనింగ్ ఉంటుంది, అంటే ఫ్లడ్కి సంబంధించింది, నెక్స్ట్ సిబిఆర్ఎన్కి అంటే కెమికల్స్కి సంబంధించింది, నెక్స్ట్ ఎక్విప్మెంట్ అంటే సిఎస్ఎస్ఆర్ అంటారండి, వీటికి సంబంధించింది, నెక్స్ట్ మొత్తం మెడిసిన్కి సంబంధించినది ఎంఎఫ్ఆర్ అంటారండి, ఫస్ట్ రిఫరెన్స్ మెడికల్ ఫస్ట్ రిఫరెన్స్ అని అంటారు. ఇట్లాగేనండి మొత్తం డెడ్ బాడీ మేనేజ్మెంట్ ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మొత్తం కోర్సులు. అందులో ఇది ఒక రోప్ రెస్క్యూ అనేది, ఇది చెప్పాను కదండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏదైనా ఫైర్ అయ్యేటప్పుడు, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొలాప్స్ అయ్యేటప్పుడు, అట్లాంటప్పుడు మనం ఏంటంటే వాళ్ళ ప్రజలకి ఎక్కడున్నా రిస్క్ చేయడానికి ఎలా రిస్క్ చేస్తామనేది ఇందులో మొత్తం, అంటే ఇందులో ముడ్లు కూడా ఉంటాయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంటే ముడ్లు అంటే నట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇవన్నీ కూడాను నేను మీకు చెప్తాను, ఎట్లా ఎందుకు ఇవన్నీ చేస్తారు. ఇది డబల్ జూమర్ సింగిల్ రోప్ అండి. ఇప్పుడు ఎక్కడైనా ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో విక్టిమ్ అదే ప్రమాదం జరిగిన ప్లేస్లో ఉన్నారు, వాళ్ళకి మనము ఎలా తీయాలనేది ఇది కాన్సెప్ట్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఒక్క రోపులోకి వెళ్ళాలి పైకి ఎక్కాలంటే, ఇది చాలా శ్రమతోటి సంబంధించిందండి. డబుల్ జూమర్ అంటే కాలు పైకి పెట్టాలి, నెక్స్ట్ జూమరు మనం బాడీ మొత్తం తీసుకుని వెళ్ళాలి, అక్కడ విక్టింగ్ కూడా నెక్స్ట్ బ్యాక్ రెప్పల నుంచి విక్టింగ్కి మెల్లిగా తీసుకురావాలండి. అంటే అక్కడ ఎవరో ప్రమాదానికి గురైనారు, లేదంటే టెచ్చిల్స్ మా దగ్గర ఉంటాయండి, టెచ్చర్స్ కూడా నుంచి కూడా తీసుకురావచ్చును. సో ఏంటంటే, ఇప్పుడు ఎమర్జెన్సీగా తీయాలంటే ఫస్ట్ ఇలాగా ఇతను కొంచెం ఎక్కలేకపోతున్నారు. చూడంటే మేమైతే ఇక్కడ ట్రైనర్స్ ఎవరు ఉంటారు, వీళ్ళు ఫస్ట్ టైం సెకండ్ టైం కాబట్టి వీళ్ళు కొంచెం మెల్లగా ఇది ఎక్కాలని చాలా దమ్ము ఉండాలండి. అందు గురించి వీళ్ళు కొంచెం మెల్లిగా ఎక్కుతున్నారు. ఎక్కడానికి కూడాను చాలా పేషెన్స్, అంటే ఎక్కే విధానం కూడా రావాలి. మీద నుంచి కూడా ఎట్లా మనము తీసుకొస్తాం అనేది కూడాను ఇక్కడ మేము అన్నీ చెప్తామండి. 20-30 నట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఎక్కేది డబల్ జూమరు, డబల్ రోపు, నెక్స్ట్ సింగిల్ రోపు, డబల్ జూమరు, బ్యాక్ రెప్లింగ్, ఇంకేమో నెక్స్ట్ రివర్ క్రాసింగ్, నెక్స్ట్ ఫ్రంట్ రిప్లింగ్ అని ఉంటుందండి. అంత ఫ్రంట్ నుంచి రావాలి, అంత ఫాస్ట్గా అంటే ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు మనం ఎలా దిగాలి, నెక్స్ట్ బ్యాక్ రెప్లింగ్ నుంచి విక్టింగ్కి తీసుకురావాలండి, నెక్స్ట్ టైగర్ జంప్ ఉంటుందండి. చాలా ఉన్నాయండి అందులో. కానీ వీళ్ళకి ఏంటంటే ఇది ఫస్ట్ ఎలాగ వీళ్ళకి ఎక్కించాలి, దిగాలి అనేది వీళ్ళకి నేర్పిస్తున్నాము.
వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ కాబట్టి న్యూ కాబట్టి వీళ్ళు కొంచెం డిలేగా ఎక్కుతుంటారు, లేదంటే మేము ఫాస్ట్గా ఎక్కుతారండి. ఫాస్ట్ దిగాలి. ఫస్ట్ మనం పైకి ఎక్కాలంటే రోప్ ఏంటంటే త్రో గన్ అని ఉంటుందండి. త్రో గన్ తోటి బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన కూడా మనము వాళ్ళకి త్రో చేసి అక్కడ రస్సి కట్ట ఫిట్ చేసి మనము ఎక్కొచ్చును. ఇందులో హిట్స్ అని ఉంటాయండి. అన్నీ కూడా ఎట్లా ఇవి చేయాలనేది కూడా మేము ప్రతిదీ ఒకటి వీళ్ళకి నేర్పిస్తాము. హిట్స్ అని ఉంటాయి, 5 ఉంటాయండి. క్లో హిట్స్ అని, డ్రా హిట్స్ అని ఇవన్నీ. నెక్స్ట్ ఆ ముడ్ల గురించి కూడా నేను చెప్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలోట. ఇది ఎక్కేదంటే ఈ ప్రజలకి మనం ఎలా సేవ్ చేయగలము అనేది ఇక్కడ వీళ్ళకి కంపల్సరీ మేము నేర్పిస్తామండి. అంటే అక్కడ విక్టిమ్ కాలిపోయినట్టు ఉంటే వాళ్ళకి ఎలా తీసుకురావాలి, లేదు నార్మల్గా ఉంటే ఎలా తీసుకురావాలి, అలాగే కొంతమందికి కాలు చేయిలు అట్లాంటప్పుడు విరిగిపోతే వాళ్ళకి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడాను మా దగ్గర టీచర్స్ కూడా ఉంటాయి. టీచర్స్కి ఎలా పైనుంచి కిందకి తీసుకురావాలి, ఇవన్నీ కూడాను వీళ్ళకి మేము ఇప్పుడు ప్రజెంట్ ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ వీళ్ళకి నేర్పిస్తున్నామండి. అంటే ట్రైనింగ్ ఇక్కడ మా ట్రైనింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. తెలంగాణ కాదండి, ఆంధ్ర ఇక్కడ ప్రతి డిస్టిక్ నుంచి వస్తారండి. ప్రతి స్టేట్ నుంచి అంటే తెలంగాణ అన్ని స్టేట్ల నుంచి కూడా ఇక్కడ ఇంచుమించు వస్తారు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఎన్డీఆర్ఎఫ్లో వీళ్ళకి ట్రైనింగ్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి రోప్స్కు అవుతుంది వీళ్ళకి. ఇక్కడ మీరు గమనించవచ్చును, అందరికి కూడాను అంటే ఈ రోప్ నుంచి పైకి ఎక్కాలనే నెక్స్ట్ ఇక్కడ క్యారబిన్ అని, పుల్లి అని, నెక్స్ట్ ఈ సీట్ ఆర్మ్స్ అని, డబుల్ సీట్ ఆర్మ్స్ అంటే ఇవన్నీ కూడా ఉండాలండి. ఇందులో రోప్ అనేది మామూలుగా 2 టైప్స్ ఉంటుందండి. కర్నమెంటికల్ అండ్ స్టడ్ రోప్ అని ఉంటాయండి. ఇవన్నీ కూడాను ఈ కర్నమెంటికల్ ఇవన్నీ రోపులు ఏంటంటే ఇవి సాగుతాయండి, అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అనమాట. ఇవి ఎంత అయినా సాగుతూనే ఉంటాయి. టైట్గా మేము కిందకి కూడా టైట్గా కట్టేసి వీళ్ళకి ఇవన్నీ నేర్పిస్తాం. ఇది కూడా అండి, ఇది డబుల్ జోమర్ అనమాట. డబుల్ రోప్, డబుల్ జోమర్. ఇందాక వీడియో ఫస్ట్ వీడియో చూపించింది అది సింగిల్ రోప్, డబుల్ జోమర్ అనమాట. ఇట్లాగా ఇదైతే చాలా ఈజీగా ఉంటాయండి. కానీ సో అంటే వీళ్ళు ఫస్ట్ టైం చేయడం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. వీళ్ళు మాత్రము ఆల్రెడీ ఎస్డిఆర్ఎఫ్లో వీళ్ళు బేసిక్ చేయలేదట. సో ఇక్కడైతే మేము మొత్తం వీళ్ళకి 2 months ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మొత్తం ప్రజలకి ఎలా సేవ్ చేయాలి ఒక కాన్సెప్ట్ మీద ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాము. వీళ్ళైతే ఈ టవర్ పైనండి ఎట్లాగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరికో వాళ్ళకి అదే ఆ పైన కొలప్స్ అయినప్పుడు కాలు ఎరిగిపోయింది, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళకి టీచర్ పైన లేదంటే మన ఒక పెద్ద రస్సీ తీసుకొని అది ఒక సీట్ ఆర్మ్స్లో తయారు చేసుకొని ఆయన గురించి అందులో విక్టింగ్కి పెట్టుకొని మనం వీప్ పైన ఒక క్యారబిన్ని పెట్టేసి ఆ క్యారబిన్ కూడా నేను చూపిస్తానండి ఎట్లా ఏంటి అవి అనేది. పుల్లి ఉంటుందండి, 8 పిక్కర్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ క్యారబిన్ పెట్టుకొని విక్టింగ్కి మన వీప్ పైన పెట్టుకొని కిందకి దింపాలి. ఏదైనా ఇదే కాదండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎనీ. ఇక్కడైతే మేమైతే వీళ్ళకి కంటిన్యూగా ఈ ట్రైనింగ్ అనేది 24 మన ఇప్పుడైతే వీళ్ళకి ఎస్డిఆర్ఎఫ్ తెలంగాణ వాళ్ళకి నడుస్తుంది. ఇంకొన్ని బ్యాచ్లు ఇంకొన్నాయి. ఈ తెలంగాణ కాదండి, నెక్స్ట్ మహారాష్ట్ర, కేరళ ఇవన్నీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ పర్పస్ మీద ఇక్కడ పిలిపిస్తారు. అదేనండి ఈ రోప్స్కు ఎందుకు చేస్తారంటే మెయిన్ కారణము ఎవరికైనా రిస్క్ చేయడానికేనండి. మీ ఎస్డిఆర్ఎఫ్లో రిస్క్ చేస్తారు. ఓకే.